జయలక్ష్మి సినిమాస్ బ్యానర్ పై తెలంగాణ క్రేజీ పొలిటీషియన్ జగ్గారెడ్డి నటిస్తున్న చిత్రం జగ్గారెడ్డి ఎ వార్ ఆఫ్ లవ్. జయలక్ష్మి రెడ్డి నిర్మాతగా రామానుజం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి ఉగాది సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇక జగ్గారెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం ఇక్కడ విశేషం. నేను ఏ వార్ ఆఫ్ లవ్ అని ఒక లవ్ సబ్జెక్ట్ని తయారు చేసుకున్నాను. ముందు దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి, దానికి ఒక ఇమేజ్ ఉండాలి. ఆ క్యారెక్టర్ చేయాలంటే దానికోసం ఎవరో ఏంటి అని వెతుకుతున్నానండి. నాకు జగ్గారెడ్డి గారు ఐడియాలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నేను సంగారెడ్డి వెళ్ళి ఆయన ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి అని మొత్తం ఆయన్ని తెలుసుకున్న తర్వాత ఆయనకి సంబంధించినటువంటి క్యారెక్టర్నే దీంట్లో మనం ఆయన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ గాను, చైర్మన్ గాను, విద్యార్థి నాయకుడు గాను ఏమేం చేశారో ఇవన్నీ కూడా తెలుసుకుని, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుని దీన్ని లవ్ సబ్జెక్ట్కి మిళితం చేశానండి. ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సినిమా కమర్షియల్గా కావాలి కదండి, దానికి మిళితం చేసి అప్పుడు ఏ వార్ ఆఫ్ లవ్ అనే సినిమాకి జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అని మార్చానండి. ఆ తర్వాత ఆ సార్ నేను రెడీ చేసుకున్నప్పుడు వెళ్ళి సార్ని కలిసి ఇలా అడిగితే చూద్దాం నేను చెప్తాను మళ్ళీ అని చెప్పారు. ఒక 4-5 years బ్యాక్. ఆ తర్వాత ఒకసారి ఫోన్ చేశారు, వెళ్ళి నేను కలిస్తే చేద్దాం కొంచెం చూద్దాం అని చెప్పి అన్నారు. మళ్ళీ మొన్న ఒక్కసారి ఫోన్ చేసి ఇది మనం చేస్తున్నాం, దీని మీద నువ్వు ఫిక్స్ అయ్యి నువ్వేమనుకున్నావో ఆ రకంగా చెయ్యి, నా క్యారెక్టర్ నీకు తెలుసు కదా, నువ్వు చెప్పావు కదా అప్పుడు అని అంటే ఇప్పుడు మనం పూర్తిగా దీన్ని రెడీ చేయవలసి వచ్చిందండి. నా జీవితం అంతా కూడా నాకు 10వ తరగతి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ అయినప్పుడు కాలేజీకి, అక్కడ స్టూడెంట్ నాయకుడిగా ప్రారంభమైన నా జీవితము ఇప్పటి వరకు ఈ రాష్ట్ర రాజకీయాలు జగ్గారెడ్డిగా నా రోల్ ఏందనేది 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా తెలుసు. అయితే అనుకోకుండా ఒకరోజు రామానుజం గారు కలిసినప్పుడు సార్ ఇట్లా అనుకొని ఉన్నా చాలా సంవత్సరాలుగా అవకాశం వస్తుందేమో, వచ్చినప్పుడు ఇట్లా అనుకుంటున్నా సార్, కలవాలని అనుకుంటున్నా, అనుకోకుండా ఇక్కడ మేము ఒక ఫంక్షన్లో రావడం, మీరు ఇక్కడ రావడం, కలవడము ఇది ఒక మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని రామానుజం గారు చెప్పిన వెంటనే యాక్చువల్గా వారు ఏదో ఫోటో ఆ సెల్ ఫోన్లో వారి ఫోటో చూపించారు నాకు. అప్పుడే ఆ ఫోటో ఎప్పుడైతే నా యొక్క అదే వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని అందులో నా ఫోటోతో సహా నాకు చూపించినప్పుడు నాకెందుకు ఆ సెకండ్కి ఆ ఫోటోకి కనెక్ట్ అయినా నేను. యాక్చువల్గా ఇది మీరు ఇప్పుడు మీ విజువల్స్లో కూడా తీసిరు మీరంతా కూడా. ఆ ఫోటో ఆ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి ఆ ఫోటో యొక్క అంటే నా నిజంగా నేను ఆ గడ్డంలో ఎట్లుంటారో అది మొత్తం వారు తీసి నా నిజమైన నా అవతారాన్ని ఆ ఫోటోలో వాళ్ళు చాలా నీట్గా చూపించినప్పుడు నాకు ఆ ఒక్క సెకండ్ ఆ ఫోటో చూడంగానే కనెక్ట్ అయినా వారికి. వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి మీకెంత తెలుసు నాకు అంతే తెలుసు. నాకు మా నాన్న స్టోరీ మొత్తం తెలీదు, దేని కూడా మూవీలో చూసి అసలు నాన్న ఇంతవరకు ఎట్లొచ్చిండో తెలుసుకోవాలి అంటే చెప్పడం వేరు, కానీ నాన్న యాక్టింగ్ చేసి నాన్న పడ్డ కష్టాలు కానీ ఇంత ఈ స్టేజ్కి రావడం అంత ఈజీగా రాలేదు. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు కూడా. సో ఇన్స్పిరేషన్ అనమాట. ఇలాంటి స్టోరీస్ ఎందుకు తీస్తాం, ఇన్స్పైర్ అవ్వాలని, ఇలాంటి లీడర్స్ ఇంకా రావాలని చెప్పి తీయడం తప్ప మనం గొప్ప అది తర్వాత ఏదో గొప్పగా మనం చూపించుకోవాలన్నది తర్వాత. కానీ
ఇట్లాంటి లీడర్స్ ఇంకా రావాలి అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఈ మూవీ రావాలని నేను కోరుకుంటూ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ నాన్నకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మా నాన్న యాక్టింగ్ ఎట్లా చేస్తాడో నాకు తెలియదు. యాక్టింగ్ కాదు కానీ నిజమే, కానీ మళ్ళీ చేయాలి కదా. ఆల్రెడీ లైఫ్ అంతా ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మూవీలో ఆ పార్ట్ మళ్ళీ చూపించాలంటే కూడా కష్టమే. అది ఎట్లా చేస్తారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్. For more videos like this, subscribe Big TV channel.